నమస్కారం, నా పేరు జ్యోతి. ఎస్జీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వైఎస్ఆర్ చేయూత మహిళలకు ఓ వరం. రెండో విడత సాయం ప్రారంభోత్సవంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ. వరలక్ష్మిని నేనే హత్య చేశా, పోలీస్ కస్టడీలో స్పష్టం చేసిన ప్రధాన నిందితుడు అఖిల్. నాడు నేడు పనులను వేగవంతం చేయండి, ఇంజనీరింగ్ అధికారుల సమీక్షలో జీవీఎంసీ కమిషనర్ సృజన ఆదేశాలు. వైభవంగా పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు, వైకుంఠనాథుని అలంకరణలో భక్తులకు దర్శనం. వైఎస్ఆర్ చేయూత పథకం మహిళలకు ఓ వరమని మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ అన్నారు. వైఎస్ఆర్ చేయూత రెండో విడత సాయం కార్యక్రమం తాడేపల్లిలోని పంచాయతీరాజ్ కమిషనరేట్ కార్యాలయంలో ప్రారంభించారు. తొలి దశలో 20 లక్షల మంది మహిళలకు 4,000 కోట్ల రూపాయలను వారి ఖాతాలో జమ చేస్తామని చెప్పారు. రెండో విడతలో భాగంగా 2.72 లక్షల మంది మహిళలకు సుమారు 510 కోట్లు అందజేస్తున్నామని తెలిపారు. 40 ఏళ్ల నుండి 60 ఏళ్ల వయసు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు సీఎం జగన్మోహన్ రెడ్డి గొప్ప సాయం చేస్తున్నారని మంత్రులు చెప్పారు. ప్రముఖ కంపెనీలతో ఎంఓయూ కుదుర్చుకుని మహిళలకు చేయూతను అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మొహమ్మద్ రిజివి ప్రిన్సిపల్ సెక్రటరీ, రాజబాబు సిఇఓ సెర్ఫ్, విజయలక్ష్మి మిషన్ డైరెక్టర్ మెప్మా, నాంచారయ్య ఎండి శ్రీనిధి, బ్రహ్మానందరెడ్డి గారు కన్వీనర్ ఎస్ఎల్బిసి, ఆలిం బాషా, రవీంద్రబాబు ఎండి ట్రైకార్, ఆలిం బాషా వీసీ అండ్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇవాళ వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి ఫేజ్ 2 అంటున్నాం. ఫేజ్ 2 అంటే మా అర్థంలో ఏదైతే మొదటి విడతలో గౌరవ ముఖ్యమంత్రి గారు సుమారు 21 లక్షల మందికి ఏదైతే ఆ రోజు 3,937 కోట్ల 90 లక్షల రూపాయలు విడుదల చేశారో, అందులో ఇంకా మిగిలిన వారు ఎవరైతే ఉన్నారో లెఫ్ట్ ఓవర్ అంటే ఆ రోజుకి సాంకేతిక ప్రమాంశం కానీ లేకపోతే ఇంకా లబ్ధిదారులు వాళ్ళ తాలూకా వచ్చిన వాళ్ళవి ఏదో ఒక కారణం వాళ్ళు రాపోయిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి ముఖ్యమంత్రి గారు ఆ రోజే చెప్పిన ఆయన ఆదేశానుసారం ఆయన తీసుకున్న నిర్ణయం ప్రకారం వరలక్ష్మిని నేనే హత్య చేశాను, ఎవ్వరి ప్రమేయం లేదు. ప్రధాన నిందితుడు అఖిల్ సాయి పోలీసులు కస్టడీలో ఈ విషయాన్ని ఒప్పుకున్నట్లు సమాచారం. గాజువాక సుందరయ్య కాలనీకి చెందిన ఇంటర్ విద్యార్థిని వరలక్ష్మి హత్యోదంతం కేసును అనేక మలుపులు తిరిగిన నేపథ్యంలో దర్యాప్తు చేపట్టిన దిశ పోలీస్ సిబ్బంది కోర్టు అనుమతితో ప్రధాన నిందితుడు అఖిల్ సాయిని ఒక్కరోజు కస్టడీకి తీసుకువచ్చారు. తొలుత ఆగరంపూడి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. పథకం ప్రకారమే ఆమెను అంతమొందించామని, ప్రేమ విషయంలో మూడో వ్యక్తి ప్రమేయం తట్టుకోలేక బ్లేడుతో కోసి చంపేనని చెప్పాడు. దర్యాప్తు అనంతరం అఖిల్ను సెంట్రల్ జైలుకు తరలించారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాడు నేడు ప్రాజెక్ట్ పనుల్లో నాణ్యతలో ఎక్కడా రాజీ పడేది లేదని జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ జి సృజన స్పష్టం చేశారు. ఉడా చిల్డ్రన్ ఎరీనాలో ఇంజనీరింగ్ విభాగం అధికారులతో సమీక్ష నిర్వహించారు. పనుల్లో జాప్యం జరిగితే సహించేది లేదన్నారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు నిర్వహిస్తున్న పనులను పర్యవేక్షించేందుకు పేరెంట్స్ కమిటీలు ఉన్న ఇంజనీర్లు దగ్గర నుండి వాటిని పరిశీలించాలని సూచించారు. పాఠశాలలు ఎక్కడ ఏ అవసరాలు ఉన్నాయో వాటిని గుర్తించి పనులు చేపట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రభుత్వం ఇప్పటికీ నాడు నేడు తొలిదశ పనులను ఫిబ్రవరిలోగా పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చిందని గుర్తు చేశారు. The poor quality of electrification that is being done, poor quality of fittings that you are doing in toilets running water undali annappudu, you know, secretary to CM also has visited Devrapallilo. Akkada naadu nedu panulu chuste running water ippudiki petaledu akkada అంటే వాళ్ళ ఎస్టిమేషన్స్ లో రన్నింగ్ వాటర్ ఆ రోజున వాళ్ళు ఇంపార్టెంట్ అనుకున్నారో లేదో తెలియదు. బట్ ఫ్రమ్ ద బిగినింగ్ వీ హావ్ బీన్ మెయింటైనింగ్ దట్ ఆల్ స్కూల్స్ షాల్ హ్యావ్ రన్నింగ్ వాటర్. Project
that has been taken up by the state government, Honorable CM. ఇంతకుముందు ఎప్పుడు ఇవ్వనంత ప్రాముఖ్యత ప్రభుత్వ బడులకి, ప్రభుత్వ ఆసుపత్రులకి, అంగన్వాడీ సెంటర్స్ కి ఇస్తున్నారు. పేదవాడికి కూడా అంతే ప్రైవేట్ స్కూల్లో ఉన్నన్ని అన్ని ఎమ్యూనిటీస్, అన్ని సౌకర్యాలు పేద పిల్లలకి కూడా అందాలి. ప్రభుత్వ బడులకి ఈ మధ్య ఎక్కువ పేద పిల్లలే వస్తున్న సందర్భంలో వాళ్ళు ఏమాత్రం ప్రైవేట్ స్కూళ్ళలో చదువుతున్న పిల్లల కంటే తక్కువగా ఫీల్ అవ్వడానికి అవసరం ఉండకూడదు. ఆ అవకాశం మనం ప్రభుత్వంగా, వ్యవస్థలుగా మనం ఇవ్వకూడదు అనే ఒక ఉన్నతమైన ఉద్దేశంతో ఏదైతే తిరుచనూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు అమ్మవారు పెద్ద శేష వాహనంపై వైకుంఠనాథుని అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. కోవిడ్ నేపథ్యంలో ఉత్సవాలు ఏకాంతంగా నిర్వహిస్తున్నారు. తిరుచనూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు గురువారం ఉదయం 7 తలల పెద్ద శేష వాహనంపై వైకుంఠనాథుని అలంకరణలో శంకు చక్రాలు, గదతో భక్తులకు దర్శనమిచ్చారు. తొలి రోజు చిన్నశేష వాహనంపై నవనీతి కృష్ణుని రూపంలో భక్తులను అనుగ్రహించారు. బ్రహ్మోత్సవాల్లో రెండో వాహనం పెద్ద శేషుడు లక్ష్మీ సహితుడైన శ్రీవారికి దాసుడిగా, సకుడిగా, సయ్యగా, సింహాసనంగా, ఛత్రంగా, సమయోగితంగా సేవలందిస్తాడు. శ్రీవారి పట్ట మహిషి అలిమేలు మంగకు వాహనమై దాస్య భక్తిని తెలియజేశారు. సర్పరాజైన శేషుని వాహన సేవ దర్శనం వల్ల యోగశక్తి కలుగుతోందని ఆలయ వైదికులు తెలిపారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహిస్తున్నారు. ఈ వాహన సేవలో పెద్ద జిఆర్ స్వామి, టీటీడీ జేఈఓ బసంత్ కుమార్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. సార్వత్రిక సమ్మె ద్వారా కార్మిక వాణిని వినిపిస్తామని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు తెలిపారు. షీలానగర్ సామాజిక భవనంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వాలు మారుతున్నా కార్మికుల తలరాతలు మారడం లేదన్నారు. నేటికి శ్రమ దోపిడీకి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆప్కాస్ విధానం అమలు చేయడం ద్వారా కార్మికుల హక్కులు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ఈ నెల 26న తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను కార్మిక వర్గమంతా జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సీటు నేతలు సుబ్బారావు, వెంకటరెడ్డి, జగ్గునాయుడు తదితరులు పాల్గొన్నారు. 44 చట్టాలు కార్మిక వర్గం వందల సంవత్సరాలు పోరాడి సాధించుకున్న చట్టాలని ఈరోజు యజమానులకు చుట్టాలుగా మార్చేస్తున్నటువంటి విధానాలు నిరసిస్తూ ఈ సమ్మె జరుగుతూ ఉంది. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మేము దానికోసం ఆప్కాస్ అనేటువంటి వ్యవస్థని రంగంలో తీసుకొచ్చారు. ఉంది ఓ పక్క మేమే అసలు దేశభక్తులు చెప్తూ ఉంటారు మోడీ ప్రభుత్వం. కానీ ఆ దేశ రక్షణకి రంగమైనటువంటి రక్షణ రంగ సంస్థల్లో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ని కూడా స్వదేశీ విదేశీ బహుజన సంస్థలకి 100% ఎఫ్డిఎస్ని అనుమతించే కార్యక్రమానికి మోడీ ప్రభుత్వం పూనుకుంది. దీనివల్ల దేశ రక్షణకే రాబోయే కాలంలో ప్రమాదం అనేది ఏర్పడింది. దేశానికి ప్రమాదం వచ్చినా పర్వాలేదు, మాకు అనుకూలంగా ఉన్నటువంటి కార్పొరేట్ శక్తులతో ప్రయోజనాలు ఏమిచ్చే విధంగా మోడీ. దివ్యాంగుల హక్కుల చట్టం 2016ను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోవడం దారుణమని రాష్ట్ర దివ్యాంగ మహాసేన జాతీయ అధ్యక్షుడు డాక్టర్ బొడ్డేపల్లి రఘు మండిపడ్డారు. విజేఎఫ్ ప్లస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. 2016లో పార్లమెంట్లో ఆమోదం పొందిన బిల్లు నేటి వరకు అమలుకు నోచుకోవడం దురదృష్టకరమన్నారు. ఫలితంగా దివ్యాంగుల ఉపాధి కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి హక్కుల సాధన కోసం ఈ నెల 26న జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నామని తెలిపారు. ఈ సమావేశంలో మహాసేన సలహాదారు వి రామస్వామి, జేఏసీ ప్రతినిధులు పాల్గొన్నారు. వాళ్ళకి అందుబాటులో లేవు. సో వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు పోరాడుకోవడానికి ఇది ప్రభుత్వానికి, గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి కానివ్వండి, ఈ ప్రభుత్వంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కానివ్వండి, ఇద్దరికి పలుమార్లు మేము రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరిగింది. మరి ఎవరూ ముందుకు రాలేదు. వికలాంగులు మరి ఓటర్లు కాదనుకున్నారేమో తెలియదు, కానీ వికలాంగుల సంఖ్య కూడా సుమారు ఇప్పుడు 40 నుంచి 50 లక్షల మంది స్టేట్లో ఉన్నారు. వాళ్ళ కుటుంబాలతో కలిపి 1.5 మంది ఉన్నారు సుమారుగా. సో మరి ఇంత పెద్ద సంఖ్యలో ఉన్న ఓటర్లు మరి ఎందుకు మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు? ఓట్ల పరి మరి వాళ్ళ ఓట్లు ఎవరనుకుంటున్నారు ఏంటో
ప్రభుత్వానికి తెలియదు. కానీ ఇది మనం అడుక్కోవడానికి ఇక్కడ లేవు. మాకున్న నైతిక బాధ్యత ప్రభుత్వానికి ఇది, మా హక్కు ఇది. మీరు ఏదైతే చట్టం అమలైందో స్టేట్లో కూడా చట్టాన్ని అమలు చేయాలని. ఎందుకంటే మీరు రాజ్యాంగబద్ధంగా మాకు వచ్చిన హక్కును కూడా మీరు ఇవ్వకపోవడం ఇది కేవలం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య ధోరణి చెప్పుకోవచ్చు. సో ఈ తరుణంలో ఏంటంటే మా హక్కుల కోసం మేము పోరాడుతున్నాం. రిప్రజెంటేషన్ ఆల్రెడీ ఈ నెల 4వ తేదీ ఇవ్వడం జరిగింది ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి. సో ఈ లోపల మీరు ముందుకొచ్చి అంటే 26 నవంబర్న గాంధీ బొమ్మ దగ్గర జీవీఎంసీ ఎదురుగా రిలే నిరాహార దీక్ష చేద్దాం అనుకుంటున్నాము, ఉదయం 10 గంటల నుంచి 5వ తేదీ వరకు. సో మీరు ఈ లోపల ముందుకొచ్చి మాకు ఏవైతే చట్టం అమల్లో చేస్తే మాకు ఉద్యమం చేసే అవసరం ఉండదు. కానీ మీరు చేయని పక్షంలో పెద్ద సంఖ్యలో జనాలు రావడం, స్టేట్ నుంచి సెంట్రల్ నుంచి అన్ని దగ్గర నుంచి వికలాంగులు మొత్తం ఐక్యం అయ్యి వాళ్ళ సంఖ్యాబలం. విశాఖ జిల్లా ఉమ్మలాడలో అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దోషులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని జిల్లా దళిత సంఘాల ఐక్య వేదిక డిమాండ్ చేసింది. ఘటనను నిరసిస్తూ ఎల్ఐసి జంక్షన్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహంపై దాడి దేశద్రోహం కంటే తీవ్రమైనదని వేదిక కో కన్వీనర్ కొత్తపల్లి వెంకటరమణ అన్నారు. దోషుల అధికార పార్టీకి చెందిన నాయకులు కావడం వల్లే పోలీసులు తాత్సారం చేస్తున్నారని ఆరోపించారు. కేసును తప్పుదోవ పట్టించే కుట్ర జరుగుతోందని, వెంటనే బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ విగ్రహాన్ని నివంపాక మండలంలో దళిత గ్రామంలో ఉమ్మలాడ ప్రాంతంలో గత ప్రభుత్వంలో నిర్మాణం జరిగింది. అప్పటి ప్రభుత్వం ఎన్టీఆర్ కళ్యాణ మండపం కట్టాలని ఆ ప్రాంతాన్ని అన్వేషిస్తే అక్కడున్న గ్రామ ప్రజలు ఈ గ్రామం దళితులకు సామాజిక భవనం కట్టుకోవాలని శాంక్షన్ చేసింది గ్రామ పంచాయతీ. ఇది కట్టడం వీల్లేదని అడ్డుకుంటే వాళ్ళు అక్కడ అయిపోయారు. ఈ రోజు పరిస్థితి అంటే రైతు భరోసా కేంద్రం కట్టాలని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి అధికారులకి ఆదేశించడం మేరగా ఎవరికైతే దళితులకి అది సామాజిక భవనం కట్టించాలని ఇచ్చారో ఆ భవనాన్ని కాదని ఈ రోజు అక్కడ రైతు భరోసా కేంద్రాన్ని నిర్మించాలని ప్రయత్నం చేస్తున్న తరుణంలో గత 4 నెలల క్రితమే బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఉంటే ఆ విగ్రహాన్ని పునాదులు తీసేటప్పుడే తీసేసి పడేశారు, అక్కడ కట్టెట్టేశారు. ఆ గ్రామ గౌరీ పరమేశ్వరులు 45వ మహోత్సవాన్ని గాజువాక హైస్కూల్ రోడ్లో ఘనంగా ప్రారంభించారు. ప్రతిరోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని ఉత్సవ కమిటీ అధ్యక్షుడు జగదీశ్వరరావు చెప్పారు. వచ్చే నెల 12న అనుపు మహోత్సవం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, దాడి సన్యాసిరావు, మహిళా సంఘం సభ్యులు పాల్గొన్నారు. ప్రతిరోజు భక్తులు వచ్చి పూజలు, భజనలు, కుంకుమ పూజలు, రుద్రాభిషేకాలు అన్ని ప్రతిరోజు కోలాహలంగా జరుగుతుంది. గాజువా ప్రజలందరూ ఇక్కడ విచ్చేసి అమ్మవారి ఆశీర్వాదం తీసుకుంటున్నారు. అలాగే గౌరీ పరమేశ్వర మహోత్సవం సందర్భంగా హై స్కూల్ రోడ్ గౌరీ సేవా సంఘ ఆధ్వర్యంలో శ్రీ గౌరీ పరమేశ్వర అమ్మవారు 45వ మహోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కావున భక్తులందరూ అవశ్యంగా భయపడి కోరుతున్నాము. అలాగే ఈ కార్యక్రమంలో భక్తులకి ప్రత్యేక నెల రోజులు కూడా పూజా కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి, భజన కార్యక్రమాలు. హెడ్లైన్స్ మరోసారి. వైఎస్ఆర్ చేయూత మహిళలకు ఓ వరం. 2వ విడత సాయం ప్రారంభోత్సవంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ. వరలక్ష్మిని నేనే హత్య చేశా, పోలీస్ కస్టడీలో స్పష్టం చేసిన ప్రధాన నిందితుడు అఖిల్. నాడు నేడు పనులను వేగవంతం చేయండి, ఇంజనీరింగ్ అధికారుల సమీక్షలో జీవీఎంసీ కమిషనర్ సృజన ఆదేశాలు. వైభవంగా పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు, వైకుంఠనాథుని అలంకరణలో భక్తులకు దర్శనం. ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి SGV న్యూస్.